మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 2 దొంగతనాలకు సంబంధించి ఒక కేసును పోలీసులు ఛేదించారు. ఏదైతే చైన్ స్నాచర్లని పట్టుకోవడం ఈ రోజు మీడియాకు సంబంధించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మన వద్ద డిఎస్పీ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఏదైతే చైన్ స్నాచర్ మొన్న జడ్చర్లో జరిగిన ఘటనని పట్టుకోవడం జరిగింది, అది ఏ విధంగా జరిగింది, ఏం చెప్తుంది? మన జడ్చర్లలో కృష్ణానగర్ కాలనీలో మొన్న 27వ తారీఖు రోజు మధ్యాహ్నం ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి చిన్న కిరాణం షాప్ లో మంచినీళ్ళ బాటిల్ కొనాలని చెప్పి దగ్గరికి పోయి సింగిల్ గా ఉన్నది చూసి అంత మెడలో ఉన్న పుస్తకాల తాడు 2 తులాల పుస్తకాల తాడిని గుంజుకొని పోవడం జరిగింది. ఆ విషయం మా పోలీస్ స్టేషన్కు చెప్తుంటే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు 3 అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, మదనపల్లి ఏరియా. ఆ 3 కూడా అందులో ఒక అతను హరికృష్ణ అని గాంజా కేసులో ఉన్నాడు, ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఉన్నాడు. 2 కూడా అక్కడే జరిగినాయి, ఆంధ్రాలోనే. వీళ్ళ 3 కలిసి అంతకుముందు మొన్న కర్నూలులో కూడా దొంగతనం చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ చైన్ స్నాచింగ్ చేసిర్రు, అది కూడా మా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఇటిక్యాల్లో 25వ తారీఖు రోజు మోటార్ బైక్ దొంగతనం చేయడం జరిగింది. ఆ మోటార్ బైక్ దొంగతనం చేసుకొని వచ్చి మన దగ్గర అఫెండ్ చేసిర్రు కాబట్టి ఆ మోటార్ సైకిల్ కూడా రికవర్ చేసినాం. మోటార్ సైకిల్ 4 తులాల బంగారం, అంటే మన 2 తులాలు. ఆ కర్నూలు కొనగండ్ల అని పోలీస్ స్టేషన్ ఏరియా ఎమ్మిగనూరు దగ్గర వాళ్ళ 2 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. మా లోకల్ జడ్చర్ల సిఐ గారు మరియు వాళ్ళ టీం ఎస్ఐ మల్లేష్, ఇంకా 3 కానిస్టేబుల్. సీసీ కెమెరాలో ఉండడం వల్ల దొంగలు పట్టుబడ్డట్లు అంటున్నారా? కొన్ని సీసీ కెమెరా లేదు, లేదా మల్లెపోయినపల్లి ప్రదేశంలో కూడా దొంగతనం జరిగింది, దీని మీద ఏం చెప్తారు? మల్లెపోయినపల్లి ప్రదేశంలో కూడా 2 క్యాండిడేట్లు క్లియర్ కనపడుతున్నారు. వాళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ గురించి కూడా అన్ని రాష్ట్రాలలో మా గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో వేసి వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు మన స్టేట్ వాళ్ళ కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక టీము ఆ పని మీదనే ఉంది, ఆ డిటెక్షన్ పని మీదనే ఉంది, ప్రయత్నం చేస్తున్నాం. అయితే గత నెలలో జరిగిన మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన దొంగతనాలు కూడా ఇదే కోవకు చెందినట్టున్నాయి, దాని మీద ఏమని చెప్తున్నారు సార్? మామూలు దొంగతనాలు అంటే అవి హెచ్బి నైట్లు చిన్న చిన్న దొంగతనాలు జరిగినాయి. వాటి మీద కూడా స్పెషల్ టీం వేసి ఎస్పీ గారు, ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు, మా లోకల్ ఎస్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దొంగతనాలు డిటెక్ట్ చేయడం గురించి ఆ టీములు ప్రయత్నం చేస్తున్నాయి. దొంగతనాలు జరగకుండా కూడా డైలీ పెట్రోలింగ్లు పెంచడం జరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదైతే మహబూబ్నగర్ లో 2 దగ్గర దొంగతనం చేయడం, ఏదైతే చైన్ లాకెళ్ళడం జరిగింది, అంటే పర్యవేక్షణ జరుగుతుంది. పోలీస్ అని చెప్పి దోసుకుపోయిన దాంట్లో దొరికిరు వాళ్ళు కర్ణాటక ఏరియాలో దొరకడం జరిగింది. వాళ్ళ నుంచి సేమ్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది, దొరికిరు వాళ్ళు. వాళ్ళంతా కర్ణాటక గ్యాంగ్ వాళ్ళు. వేసవికాలంలో ఎక్కువ దొంగతనం జరిగే అవకాశం, దీని మీద ఏం చెప్తున్నారు? వేసవికాలంలో అందరికి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది, 1,50,000 అయింది తులం దాదాపు దగ్గర. కాబట్టి చైన్ వేసుకొని బయట పడుకోవద్దని ఓపెన్ ప్లేస్ లో మంచాలు వేసుకొని పడుకుంటారు పల్లెటూర్లలో కూడా. టౌన్లలో కూడా బయట పడుకుంటే కొద్దిగా బంగారం దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని చెప్తున్నాం. అంటే ఈ జడ్చర్లలో ఎక్కువ అన్ని ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు, ఎక్కువ దొంగతనాలు జరిగే అవకాశం ఇక్కడ ఉంది. దీని మీద ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? జడ్చర్ల పిఎస్లో ఏం చేయబోతున్నారు? అంటే మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, నేను వచ్చి 2 years అయింది. కానీ బయట నుంచి వచ్చిన లేబర్ వాళ్ళైతే దొంగతనాలు ఇప్పటికైనా దొంగతనాల్లో బయట వ్యక్తులే దొంగతనం చేసిరు, కానీ వాళ్ళు లేబర్ పని చేసుకునే వాళ్ళు ఏం చేయలేదు. దొరికిండ్రు కూడా. దొరికిన వాళ్ళంతా మన లోకల్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళైతే కాదు. అయినా కానీ ప్రత్యేక నిఘా పెడుతున్నాం, వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాం. వాళ్ళకి బ్రీఫింగ్ కూడా అక్కడికి పోయి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. కంపెనీలకు పోయి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. పెట్రోలింగ్ ఎక్కువ పెంచుతాం, ఎందుకంటే సమ్మర్ వచ్చింది కాబట్టి దొంగలు కూడా ఎక్కువ తిరుగుతారు సమ్మర్లో. పబ్లిక్ అంతా బయట పడుకుంటారు కాబట్టి ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు ఉంచకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీసీ కెమెరాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు కొన్ని ఏర్పాట్లు చేశారు, ఇంకా ఇక్కడ ఎలాంటివి ఏర్పాటు చేసే అవకాశం ఉంది? సీసీ కెమెరాలు ఎమ్మెల్యే గారు, మూడా చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకొక 30 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. పెద్ద కెమెరాలు అవన్నీ దగ్గర ఒకటి 20,000 25,000 ఉన్నాయి కెమెరాలు. వైర్లెస్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము, త్వరలో అవి కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. అదే రకంగా కొన్ని సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సోషల్ మీడియాలో అందరికీ, మన పత్రికా విలేకరులు కానీ, సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళకు కానీ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే,
ప్రజలని కానీ మతాలని కానీ వర్గాల మధ్యన రెచ్చగొట్టే పార్టీల మధ్యన కానీ రెచ్చగొట్టే పోస్టులు ఏమి కూడా చేయొద్దని మా విజ్ఞప్తి. ఒకవేళ ఏదైనా సర్క్యులేట్ చేస్తే తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేసినా సోషల్ మీడియా ద్వారా ఏ రకమైన మత కలహాలు రెచ్చగొట్టే విధంగాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. మన మహబూబ్నగర్ జిల్లాలో మిస్సింగ్ కేసులు డైలీ 1-2 నమోదవుతున్నాయి. ఈ పోకిరి వాళ్ళు ఏంటంటే అమాయకులైన మైనర్లను టార్గెట్ చేసుకొని వాళ్ళకు లవ్ పేరుతో వాళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. తీసుకుపోయి వాళ్ళని వాడుకొని తర్వాత వదిలేయడం జరుగుతుంది. అట్టి విషయాలు మా దగ్గరకు వచ్చిన కేసులలో మొన్న 3 కేసులలో జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దగ్గర ఈ మధ్యనే 4-5 కేసులలో శిక్ష కూడా పడటం జరిగింది. ఒక వ్యక్తికి 20 సంవత్సరాలు తక్కువ కాకుండా జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. అందరూ తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి ఏంటంటే మన అమ్మాయిలు మన పిల్లలు ఏం చేస్తుండ్రు అనేది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లు ఎవరితో మాట్లాడుతుండ్రు కొంచెము అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మైనర్లు తెలియక వాళ్ళు ఏదో మూడ్లో అంటే లవ్ అని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంట్లో నుంచి. కాబట్టి దయచేసి అందరూ మన పిల్లల మీద కొంచెం ఒక కన్నేసి అంటే వాళ్ళని వాచ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిల తల్లిదండ్రులు ముఖ్యంగా. కొన్ని షీ టీమ్స్ సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. గత నెలలో షీ టీమ్స్ కేసులు మొత్తం ఎన్ని నమోదు చేశారు సార్? ఎన్ని షీ టీమ్స్ అంటే మా షీ టీమ్స్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఆ కాలేజ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర మా వాళ్ళు మఫ్టీలో ఉంటారు. అమ్మాయిల్ని ఎవరైనా సతాయిస్తున్నా వాళ్ళకు కౌన్సిలింగ్ తీసుకొచ్చి భరోసా సెంటర్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చి దరఖాస్తు ఇవ్వలేరు అనుకుంటే షీ టీమ్ మొబైల్ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికే వెళ్ళి దరఖాస్తు తీసుకొని కేసు కూడా నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఎవరైనా ఉంటే మొబైల్ నెంబరు 8712659365 ఆ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళ మీద ఎవరైనా మహిళలకు ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ షీ టీమ్ నెంబర్కు ఫోన్ చేస్తే మా వాళ్ళే సివిల్ డ్రెస్లో పోయి ఆ దరఖాస్తు తీసుకొని వాళ్ళ సమస్య తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మహబూబ్నగర్ జిల్లాలో ఎవరికైనా సమస్యలు ఉంటే మహిళలకు సంబంధించి షీ టీమ్ నెంబర్కు ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది మహబూబ్నగర్ డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. దొంగతనాలకు సంబంధించి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్నగర్.